హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చికెన్ రోస్ట్ అండి. నేను కొంచెం డ్రైగా చూపించబోతున్నాను. ఈ చికెన్ రోస్ట్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా నేను ఈ చికెన్ రోస్ట్ కోసం అర కేజీ చికెన్ తీసుకొని ఇలాగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను 2-3 సార్లు నీట్గా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నానండి. ఇందులోకి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా మగ్గించుకోవాలి, అంటే బాగా ఉడికించుకోవాలన్నమాట. ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలానే మనం మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో. 4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చూడండి వాటర్ అంతా కూడా ఎలా వచ్చేసిందో. ఇంకొంచెం ఉడకాలండి. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేయాలి. ఇలాగ మనము పసుపు ఉప్పు కొంచెం ముందుగానే యాడ్ చేయడం వల్ల ఈ చికెన్లో ఉన్న నీచు వాసన అంతా కూడా పోతుందన్నమాట. ఈ పసుపు ఉప్పు అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే విధంగా ఇంకొక 3-4 నిమిషాల పాటు ఇలానే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోవాలండి. ఇలాగా మరొక 4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూద్దాము. వాటర్ అంతా కూడా ఇంకిపోయింది చూడండి, బాగా డ్రై అయిపోయింది. చికెన్ కూడా చాలా వరకు ఉడికిపోయిందండి. ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఈ చికెన్ పీసెస్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ చికెన్ రోస్ట్ని మీరు నాటుకోడితే చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీకు అవైలబుల్గా ఉంటే. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇందులోకి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని ఇలాగా స్లైస్గా కట్ చేసి వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఎక్కువగానే వేసానండి, కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట మనము. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు మనం దోరగా వేయించుకుందాము ఇలాగ కలుపుకుంటూ. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి వేయించుకుందాము. కరివేపాకును కంపల్సరిగా వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఇలానే ఉడికించుకుందాము మూత పెట్టేసుకొని. 2 నిమిషాల తర్వాత చూద్దాము మూత తెరిచి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా దోరగా వేగిపోయాయి అన్నమాట. ఇందులోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము 1-2 నిమిషాల పాటు. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోండి. ఏమాత్రం పక్కకు వెళ్ళిపోయినా కూడా ప్యాన్కి అంతా కూడా అడుగున అతుక్కుపోతుందండి, కాబట్టి జాగ్రత్తగా వేయించుకోండి. ఇదంతా కూడా బాగా పచ్చివాసన అంతా కూడా పోవాలన్నమాట. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూద్దాము. చూడండి ఎంత బాగా వేగిపోయిందో. ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇందులోకి ఇప్పుడు ఒక చిన్న టమాటాని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోకి మసాలా పౌడర్స్ని 1 by 1 వేయాలన్నమాట. ముందుగా పసుపు వేస్తున్నాను ఒక 1/2 టీ స్పూన్. ఆల్రెడీ మనం చికెన్ ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్. ధనియాల పొడి 1 టీ స్పూన్. జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టే విధంగా. పసుపు ఉప్పు అనేది చూసి వేసుకోండి, ఆల్రెడీ మనం వేసాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఇలానే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. లో ఫ్లేమ్లో ఉడికించుకోండి, లేకపోతే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత చూద్దాము. ఆయిల్ అంతా కూడా పైకి తేలింది చూడండి. ఇందులోకి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోండి 1 నిమిషం పాటు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది బాగా ఉడుకుతుందండి, మెత్తగా అవుతుంది సాఫ్ట్గా. ఒక 4-5 నిమిషాల తర్వాత చూద్దాము. ఆయిల్ కూడా బయటికి వచ్చింది చూడండి, ఇలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. పచ్చి కొబ్బరి అస్సలు వాడొద్దండి, ఎండు కొబ్బరి మాత్రమే వేయాలి ఇందులోకి. ఈ ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం అయితే లేదండి, ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలాగా బాగా కలుపుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాము. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి మూత పెట్టేసుకొని. ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తెరిచి చూద్దామండి. చికెన్ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది, వేడి వేడిగా ఉంది.
వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చికెన్ రోస్ట్ని సర్వ్ చేసేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ చికెన్ రోస్ట్ని మనం ఇలానే తినేయొచ్చండి డైరెక్ట్గా, లేదా పప్పు, రసం, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అలాగే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నామో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.